నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ లో మనం చూసుకుంటే గత 12 రోజుల క్రితం ఒక పడవలో అయితే కొంతమంది కువైటీలు సముద్రంలోకి అయితే వెళ్లడం జరిగింది. మరొక పడవ ఢీకొనడంతో అయితే ఒక కువైటీ పౌరుడు సముద్రంలో పడిపోయి కనిపించకుండా పోయాడు. అప్పటి నుంచి రెస్క్యూ బృందాలైతే ఆ యొక్క కువైటీ కోసం అయితే వెతుకులాడుతూ ఉంది. తాజాగా మనం చూసుకుంటే కువైట్ జనరల్ ఫైర్ ఫోర్స్ యొక్క మెరైన్ రెస్క్యూ టీం జాబర్ బ్రిడ్జి దగ్గర సముద్రంలో తేలియాడుతూ ఉన్న మృతదేహాన్ని ఒక మత్స్యకారుడు కనుగొన్న తర్వాత సమాచారం అయితే అధికారులకు అందించాడు. మృతదేహాన్ని కోస్ట్ గార్డ్ అధికారులకు అప్పగించారు. అలాగే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆపరేషన్స్ రూమ్ కు మృతదేహం ఉందని చెప్పేసి ఒక మత్స్యకారుడి నుంచి మాకు సమాచారం అందిందని చెప్పేసి వెంటనే రెస్క్యూ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని వెలికి తీసి కోస్ట్ గార్డ్ కు సమాచారం అందించామని చెప్పేసి వాళ్ళు ఆ యొక్క మృతదేహాన్ని గుర్తించడం కోసం ఫోరెన్సిక్ విభాగానికి తరలించారని చెప్పేసి 2 పడవలు ఢీకొన్న ప్రమాదంలో సముద్రంలో పడిపోయిన ఒక కువైటీ పౌరుడు గురించి 2 వారాలుగా మనం చూసుకుంటే సముద్రంలో గాలింపు చర్యలు చేపడుతూ ఉన్నారు. అలాగే ఆ యొక్క మృతదేహం ఆ యొక్క కువైటీ పౌరుడై ఉంటుందని ఆ యొక్క కువైటీది అయి ఉంటుందని చెప్పేసి పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఏది ఏమైనా సరే చాలా మంది ప్రవాసులు శుక్రవారం ఉచితే కానీ మాలయా బీచ్ దగ్గరికి వెళుతూ ఉంటారు. కాబట్టి సముద్రం లోపల ఎవరైనా సరే మునగాలనుకున్న వారు, ఈత కొట్టాలనుకున్న వారు దయచేసి జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.